ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు 'నా సామిరంగ'. ముందు టెక్నికల్ విషయాలు మాట్లాడుకుందాం. మ్యూజిక్ ఎంఎం కీరవాణి మంచి మాస్ క్లాస్ మిక్స్ చేసి మంచి ఆల్బమ్ ఇచ్చాడు ఎంఎం కీరవాణి. నెక్స్ట్ డిఓపి దాశరథి శివేంద్ర. ఈ సినిమా ఓ పల్లెటూరులో జరగడం వల్ల ఆ అంబియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. సో ఆ అంబియన్స్ అండ్ ఆ సెట్స్, ఆర్ట్ డైరెక్షన్ సత్యనారాయణ. సో సినిమాటోగ్రఫీ, ఫ్రేమింగ్స్, లైటింగ్, ఆర్ట్ డైరెక్షన్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయినాయి ఈ మూవీకి. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ మనీష్ అండ్ రోహిత్. సో టెక్నికల్ విషయాలు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ కాస్ట్ అందరికీ తెలుసు. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అశికా రంగనాథ్. అంటే హీరోతో లవ్ స్టోరీ ఈ అమ్మాయితో ఉంటుంది. సో మిర్నా, రుక్సార్ దిలన్, రవివర్మ, రావ్ రమేష్ అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్. సో కాస్ట్ అయిపోయింది, టెక్నికాలిటీస్ అయిపోయినాయి. స్టోరీ విషయానికి వస్తే నాగార్జున హీరో క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ చిన్నప్పుడే ఓ ఊర్లో ఓ ఫ్యామిలీ దగ్గరకు వస్తుంది. ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ ఈ అబ్బాయిని కేర్ టేకర్ లాగా చూసుకొని తనని ఫ్యామిలీలో కలుపుకుంటుంది. సో ఎప్పుడైతే అమ్మ చనిపోతుందో వీళ్ళిద్దరూ బ్రదర్స్ అయ్యి ఒకే చోటు ఉండడం స్టార్ట్ చేస్తారు. ఎలాగో అమ్మ లేదు కదా వీళ్ళకి ఇల్లెందుకు అని చెప్పి ఈ ఊర్లో ఉండే ఒక ఈవిల్ క్యారెక్టర్ వాడి కర్ణం ఇంటి పైన పడి వీళ్ళని బయటికి వెళ్ళకూడదామని చెప్పి వాడు ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ని కాస్త ఊర్లో ఉండే పెద్ద ఆయన వాళ్ళిద్దరిని కాపాడి వాళ్ళిద్దరిని చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. సో దానివల్ల హీరోకి ఆ పెద్ద ఆయన అంటే ఒక రెస్పెక్ట్ క్రియేట్ అయ్యి అలా కంటిన్యూ అవుతుంటే అండ్ హీరోకు ఉండే లవ్ స్టోరీ కూడా ఈ ఈవిల్ పర్సన్ డాటర్ తోనే ఉంటుంది. సో ఇలా లాస్ట్ కి ఎప్పుడైతే వీళ్ళు అన్ని విధాలుగా ప్లాన్ చేసి హీరోని ఓడిద్దామని చెప్పి అనుకుంటారో ఆ ప్లాన్లు అన్ని తట్టుకొని హీరో లాస్ట్ వరకు ఎలా ట్రావెల్ అయ్యాడు అనేది సినిమా ఫోకస్. సో వన్ టైం వాచబుల్ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్ కి పక్కా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీ.